హలో డిఎస్సి ఫ్రెండ్స్, థర్డ్ క్లాస్ సంబంధించి అన్ని పాఠాల మీద 40+ బిట్స్ వరకు ప్రాక్టీస్ బిట్స్ అనేది మనం ఈ యొక్క పాటలో చూద్దాము. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయనుకుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, వీలైతే ఒక లైక్ కూడా చేయండి. మీకు డిఎస్సికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. సో థర్డ్ క్లాస్ తెలుగుకి వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అనేది చూద్దాము. సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల, కనవోయి తినెంగురేడ అదే నీ అనుంగు నేల అనే పంక్తులతో సాగే తెలుగు తల్లి పాఠ్యాంశ రచయిత ఎవరు? శ్రీరంగం నారాయణ బాబు, దేవుడుపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, దాశరథి కృష్ణమాచార్యులు, శ్రీరంగం శ్రీనివాసరావు. సో ఈ యొక్క పంక్తులతో కూడా తెలుగు తల్లి రచించింది మరి శ్రీరంగం శ్రీనివాసరావు. ఇది వచ్చేసి మరి ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది. సో కొన్ని కవర్ చేసి బిట్స్ అయితే నేను కవర్ చేస్తాను ఆప్షన్స్ కనిపించకుండా. చూద్దాం. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి తల్లి భారతి వందనము గేయ రచయిత ఎవరు? దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. తల్లి భారతి వందనము గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు అన్న పంక్తులు గల గేయం ఏమిటి? బంగారు పాపాయి, కలపండి చేయి చేయి, రేలా రేల ఏరువక పాట. ఈ యొక్క పంక్తులు గల గేయము రేలా రేల గేయము. నెక్స్ట్ కనవోయి తినింగురేడ అదే నీ అనుంగు నేల. అనుంగు అనగా అర్థం ఏమిటి? చల్లనైన, విశాలమైన, స్వచ్ఛమైన, ప్రియమైన. సో అనుంగు అనగా అర్థము ప్రియమైన. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్యకు సంబంధించి సరికాని సమాధానమును గుర్తించండి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సంభ్రమ వంటి రచనలు చేశారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అనంతం వీరి స్వీయ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిగా పనిచేశారు. సో దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరికానిది అడిగాడు ఇక్కడ. సో అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సంభ్రమ వంటి రచనలు ఆయన చేయడం జరిగింది. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించాడు. అనంతం అనేది మాత్రం శ్రీరంగం శ్రీనివాసరావు గారి మరి ఆత్మకథ. సో ఇది దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరికాని సమాధానము. నెక్స్ట్ తల్లి భారతి వందనము నీ ఇల్లే మనందనము మేమంతా నీ పిల్లనము నీ చల్లని వడిలో ఖాళీ ప్రదేశంలో సరైన పదంతో పూరించండి అన్నాడు. నీ చల్లని వడిలో మల్లెలం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జింక కథ ఈ కథల నుండి గ్రహించబడింది. జింక కథ ఈ కథల నుండి గ్రహించబడింది. పంచతంత్ర కథలు, జాతక కథలు, జానపద కథలు, ఇషప్ కథలు. సో జింక కథ అనేది ఇషప్ కథల నుండి గ్రహించబడింది. అయితే ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది. నాది కాదు, ఇది వేరొకటి తెచ్చుకొని నేను వీడియో చేస్తున్నాను. సో అందువల్ల మీకు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆప్షన్స్ తెలిస్తే ఎలాగా అనుకుంటే కనుక మీరు జస్ట్ ఆడియో వింటూ ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్కి సమాధానం తెలియజేయండి. చూద్దాం. మర్యాద చేద్దాం పాఠ్యాంశంలో ఓయి పరమానందం ఒరే పరమ అంటూ పేరయ్య కేకలు వేశాడు. ఈ వాక్యంలో ఓయ్ అనే వ్యాకరణ పరిభాష ప్రకారం ఏమవుతుంది? అది వ్యాకరణ పరిభాష ప్రకారం అవ్యయం అనేది అవుతుంది. నెక్స్ట్ మర్యాద చేద్దాం పాఠ్యాంశం దీని నుండి గ్రహించబడింది. జానపద కథలు, పంచతంత్ర కథలు, జాతక కథలు, పరమానందయ్య కథలు. సో మర్యాద చేద్దాం అనేది పరమానందయ్య కథల నుండి గ్రహించబడింది. నెక్స్ట్ రేలా రేలా జానపద గేయ రచయిత ఎవరు? బిరిదిరాజు రామరాజు, అజ్ఞాత కవి, ఆలూరి బైరాగి, మంచాల జగన్నాథరావు. సో రేలా రేలా జానపద గేయ రచయిత ఎవరో మనకేమి టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వడం జరగలేదు, అది ఒక అజ్ఞాత కవి. నెక్స్ట్ నిజం నిరంకుశత్వం మీద ధిక్కర స్వరం వినిపించిన కవి. నిజం రాజరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పడిన కవి దాశరథి రంగాచార్య, కలోజి నారాయణరావు, బసవరాజ అప్పారావు, దాశరథి కృష్ణమాచార్య. సో నిజం నిరంకుశత్వం మీద ధిక్కర స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్య. మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము ఇందుగల అలంకారం ఏమిటి? అంత్యానుప్రాస అలంకారము, అద్యంతర్న్యాస అలంకారము, అతిశయోక్తి అలంకారము, స్వభావోక్తి అలంకారం. మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము. అంత్యానుప్రాస పిల్లలము మల్లెలము. సో చివర వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారము. శ్రీరంగం శ్రీనివాసరావు గారికి సంబంధించని అంశం కథకులు, విప్లవ కవి, దిగంబర కవి, అభ్యుదయ కవి. సో శ్రీరంగం శ్రీనివాసరావు గారు కథకులు, విప్లవ కవి, అభ్యుదయ కవి, దిగంబర కవి కాదు. కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలిగెదము అన్న గేయ పంక్తులు గల గేయము తెలుగు తల్లి గేయము. కలపండి చేయి చేయి, తల్లి భారతి వందనము. నెక్స్ట్ తెలుగు తల్లి. సో ఈ యొక్క పంక్తులు గల గేయము తల్లి భారతి వందనము. నెక్స్ట్ చంద్రశాల అనగా అర్థం ఏమిటి? చలువరాతి మేడ. చంద్రశాల అనగా అర్థము చలువరాతి మేడ. నెక్స్ట్ గుంజ అను పదానికి రాట, నిట్టడు, స్తంభం అనేది ఆన్సర్గా మనం చూస్తాము. నెక్స్ట్ కళలన్నీ సంధి పదాన్ని విడదీసి సంధి సూత్రం తెలపమన్నాడు. కళలు ప్లస్ అన్ని అనేది కరెక్ట్ ఆన్సర్. ఉత్తున ఖర్చు పరమైతే సంధి నిత్యము. సో ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవి ఎవరు?
నేను ఆప్షన్స్ చెప్తాను, మీకు చెప్పండి. వింజమూరి నరసింహరావు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆలూరి బైరాగి, జగన్నాథరావు. మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవి ఎవరంటే ఆలూరి బైరాగి. నెక్స్ట్, గారపాడు తాత నా బాల్యం పాఠ్యభాగ రచయితను ఏమని పిలిచేవారు? గారపాడు తాత నా బాల్యం పాఠ్యభాగ రచయిత నా బాల్యం పాఠ్యభాగ రచయిత ఎవరో తెలుసు కదండి. అతని గారపాడు తాతను ఏమని పిలిచేవారు అనేది ఇక్కడ ప్రశ్న. నాజర్, అబ్దుల్ నాజర్ పింజారి. ఇక్కడ గారపాడు తాత నా బాల్యం షేక్ నాజర్ గారిని అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. నా బాల్యం పాఠ్యాంశంలో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నాజర్ తన చిన్నతనంలో ఏ నాటిక ఆడాము అని చెప్పాడు? పాండవ విజయం, కృష్ణార్జున విజయం, ద్రోణ విజయం, శ్రీకృష్ణ విజయం. సో ద్రోణ విజయం. సజ్జజొన్నలు లేవి గాని చల్లతాగి చదువుకోరా అని పాడిన కవి ఎవరు? మంచల జగన్నాథరావు, చింతా దీక్షితులు, షేక్ నాజర్, అంగడాల రమణమూర్తి. షేక్ నాజర్. కలపండి చేయి చేయి గేయంలో కృష్ణశాస్త్రి గారు ఏ పుణ్యక్షేత్రంను గుర్తు చేశారు? హంపి, శ్రీశైలం, కాశీ, మంత్రాలయం. సో కలపండి చేయి చేయి గేయంలో కృష్ణశాస్త్రి గారు కాశీ పుణ్యక్షేత్రాన్ని జ్ఞాపకం చేశారు. ఆలూరి బైరాగి గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? చీకటి మేడలు, నూతిలో గొంతుకులు, ఆగమగీతి, దివ్యభవనము. సో ఆగమగీతికి. ఆరుగలం అను పదానికి సరైన అర్థం గుర్తించండి. ఎండాకాలం, 6 మాసాలు, వర్షాకాలం, ఏడాది అంత. ఆరుగలం అను పదానికి సరైన అర్థం ఏడాది అంత. కొండేపల్లి బొమ్మలు తయారు చేసే పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వలస వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడ్డారని చెప్పారు? మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో కొండపల్లి బొమ్మలు తయారు చేసే పూర్వీకులు రాజస్థాన్ రాష్ట్రం చెందినవారు. లతా నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశ్నార్థక చిహ్నం ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ప్రశ్నార్థక వాక్యం అని మనం గుర్తుంచుకోవాలి. ఆచార్యార్థక చిహ్నం ఉంటే ఆచార్యార్థకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, క్రింది వనలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశము. మర్యాద చేద్దాం, మంచి బాలుడు, నా బాల్యం, మా ఊరి ఏరు. సహానుభూతి అనేది మంచి బాలుడు పాఠ్యానికి సంబంధించింది. ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండే పదాలను ఏమంటారు? అనుకరణ పదాలు, జంట పదాలు, భ్రామక పదాలు, శబ్ద పల్లవాలు. ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలను భ్రామక పదాలు అంటారు. మేమే మేకపిల్ల పాఠ్యాంశంలో గల ఇతివృత్తం ఏమిటి? సహానుభూతి, భాషాభిరుచి, నైతిక విలువలు, పరస్పర సహకారము. సో మేమే మేకపిల్లలో పరస్పర సహకారం ఇచ్చుకుంటే మంచిదనేది ఆ యొక్క పాఠ ఇతివృత్తము. మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లను తెలిపే పదాలను ఏమంటారు? నామవాచకాలు అంటారు. మేకపోతు గాంభీర్యం అన్నది ఒక డాష్. మేకపోతు గాంభీర్యం అన్నది జాతీయమా, సామెత, పెద్దల మాట, పొడుపు కథ. సో జాతీయం. ఉపాయంతో అపాయం నుండి తప్పించుకోవచ్చు అని తెలియజేయ కథ ఏమిటి? మేకపోతు గాంభీర్యము. ఏ అచ్చరల మెరుపు లీరీతు దిద్దిరో గీత గీసిన పదానికి ప్రకృతి రూపం. ఆశ్చర్యం, అచ్చెరువు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. తెలుగుతోట గేయ రచయిత కందుకూరి రామభద్రరావు గారే. వికట కవి కథ తెనాలి రామకృష్ణ కథ నుండి గ్రహించబడింది. చందమామ పాట రచయిత ఆర్ శకుంతల. లక్క పిడతల రచనాకర్త చింతా దీక్షితులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. చందమామ పాట రచయిత వచ్చేసి నండూరి వారు. సో ఇది సరికానిది. నెక్స్ట్, రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగురు ఎగిరిపోను, నెలవంకతో ఆటలాడి నీ ఒడికి తిరిగిరానా అన్న పంక్తులు గల గేయం చందమామ, తెలుగు తోట, అందమైన పాట, పంట చేలు. సో ఈ గేయం వచ్చేసి మనకి చందమామ. నెక్స్ట్, చందమామ పాట రచయిత అయిన నండూరి రామ్మోహన్ రావు గారి రచన అనేది ఏమిటి? ఏకాదశి. ఏకాదశి అనేది ఆయన యొక్క రచన కాదు. ఏకాదశి అనేది చింతా దీక్షితులు గారిది. నెక్స్ట్, గున్నమామి కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో ఇందుగల అలంకారం ఏంటి? కొమ్మలలో, రెమ్మలలో చివర వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము. బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్న తెనాలి రామకృష్ణుడు ఎవరి సమక్షంలో పెరిగాడు? సో మేనమామ సమక్షంలో పెరిగాడు. నెక్స్ట్, అక్షరయాత్ర రచనాకర్త దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, చింతా దీక్షితులు, నండూరి రామ్మోహన్ రావు, ఆలూరి బైరాగి. అక్షరయాత్ర రచనాకర్త నండూరి రామ్మోహన్ రావు. కలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమిలిన భంగిని ఇందుగల అలంకారం ఏమిటి? ఉపమా అలంకారము. ఉపమా అలంకారంగా మనం దీన్ని చెప్పడం. కమలములు నీట బాసిన కమలాత్మి రశ్మి సోకి కమిలిన భంగిన్. సో ఉపమాలంకారము. నెక్స్ట్, ఐక్యమత్య మొక్కట ఆవశ్యకం ఇప్పుడు దాని బలిమి ఎంత అయిన గుడు తర్వాత వచ్చే పచ్చపదం ఏమిటి? ఐక్యమత్య మొక్కట ఆవశ్యకం ఇప్పుడు దాని బలిమి ఎంత అయిన గూడు తర్వాత వచ్చే పద్యపాదం. గ్రామంత గజంబున భావింపగ నీతిపరుడే బలవంతుడవున గడ్డి వెంటిబెట్టి కట్టరా ఏనుగు చదువు మర్మమెరిగి చదివినా చదువురా. సో గడ్డి వెంటిబెట్టి కట్టరా ఏనుగు అనేది తర్వాత. హోయలు పదానికి సరైన అర్థం ఏమిటి? వయ్యారం, శబ్దాలు, నీటి ప్రవాహం, వేడుకలు. హోయలు అనే పదానికి అర్థము వయ్యారము.
చలి చలిమ మేలు కథ కొలనిది ఎంబోది కన్నా గొవ్వల చెన్న. దీంట్లో కొలనిది అనే పదానికి అర్థం ఏమిటి? మంచినీటి గుంట, తక్కువ నీరు గలది, ఎక్కువ నీరు కలిగింది, మురికి నీటి గుంట. సో మంచినీటి గుంట. పాటలతో ఆటలాడు పాపాయిల చెలిమి, ఎవరి మనసులోని ఆశలకే బలిమి చేకూరాలని జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నారు. కన్న తండ్రి, కన్న తల్లి, దేశమాత, తెలుగువాణి. సో దేశమాత. పాలగుమ్మి విశ్వనాథం గారికి సంబంధించి సరైన సమాధానం గుర్తించమన్నారు. ఈయన రాసిన పాట పంటచేలు. ఆకాశవాణిలో పనిచేశారు. వేలాది పాటలకు సంగీతం కూర్చలేదు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. సో ఇక్కడ కూర్చలేదు అన్నది కూర్చారు. సో మనకి ఫస్ట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. A, B, D అనేవి సరైన సమాధానాలు. ఎవరేమనుకున్నా మాకేమి కొరత, మా ఏరి మా కుక్క ఉద్యానవనము, చూడ చక్కని ఏరు మా ఊరు ఏరు అంటూ మధురాంతక రాజారాం గారు రాసిన పాఠ్యాంశంలో ఏరు అనగా నది. నెక్స్ట్, చదువుల్లో సారమెల్ల సాధనలో నిలపాలి, తెలుగువాని తీయదనము నలుమూలల తెలపాలన్న గేయ కవి ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం, కస్తూరి నరసింహమూర్తి, జీవి సుబ్రహ్మణ్యము, కందుకూరి రామభద్రరావు. సో జీవి సుబ్రహ్మణ్యము. ఆవుపాల వంటిది అందమైన పాట, పొట్ట తేనె వంటిది చిట్టిపాప పాట, ఇందుగల అలంకారము ఉల్లేఖన, స్వభావోక్తి, యమకాలంకారము, ఉపమాలంకారము. సో ఆవుపాల వంటిది అందమైన పాట, పుట్ట తేనె వంటిది చిట్టిపాప పాట అని ఎవరు అన్నారు? మనం చూసినట్టయితే ఇది ఎవరు అన్నారు కాదు, ఇది అలంకారము. సో ఉపమాలంకారము. క్రింద ఇవ్వబడిన తెలుగు సంవత్సరాల్లో సరైన వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. మనం 60 సంవత్సరాలు యొక్క సరైన వరుస క్రమాన్ని ఖచ్చితంగా గుర్తించాలంటే 60 సంవత్సరాలు కూడా మనం నేర్చుకోవాలి. దీంట్లో సరైన క్రమంలో ఉన్నది మనం చూసినట్లయితే ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి అనేది మరి సరైన క్రమంలో ఉన్నది. నెక్స్ట్, మా ఊరి ఏరు పాఠ్యాంశం రచయితైన మధురాంతకం రాజారాం గారు మధురాంతకం రాజారాం కథలు అను పుస్తకాన్ని అందుకున్న పురస్కారం ఏంటి? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది అందుకోవడం జరిగింది. సో ఇవైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ నుంచి ఆప్షన్స్ అనేవి ఆప్షన్స్ డైరెక్ట్గా కాకుండా ప్రాక్టీస్ బిట్స్ మాదిరే ఉండడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.